హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు గణేష్ ఎమ్మా రియల్టర్. ఈరోజు వచ్చేసి డబల్ బెడ్రూము, హాలు, డైనింగ్ హాలు, కిచెను, విశాలమైన కార్ పార్కింగు, 3 బాత్రూమ్లు, G+1 పర్మిషన్తో ఉంటుందండి. హౌస్ డైమెన్షన్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ వచ్చేసి 30, లోతు 50, 167 గజాలండి. 167 గజాలల్లో కన్స్ట్రక్షన్ చేశారండి. ఎస్ఎఫ్టీ వచ్చేసి దాదాపు 1350 దాకా ఉంటుందండి. ఫేసింగ్ వచ్చేసి ఈస్టు. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంటి ముందుకు వచ్చేసారు రోడ్డు 30 ఫీట్ రోడ్ అండి. 30 ఫీట్ రోడ్డు మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది. మెయిన్ రోడ్ అంటే రాంపల్లి టు గట్కేసర్ హైవేకు దగ్గరలో ఉంటుంది. లొకేషన్ వచ్చేసి రాంపల్లి, నియర్ ఈసీఎల్, నియర్ వరంగల్ హైవే, నియర్ చల్రపల్లి. వచ్చేసి ఫ్రంట్ ఎలివేషను చాలా బాగుందండి. గార్డెనింగ్ ఏరియా, పూల మొక్కలు పెట్టుకోవచ్చండి. హౌస్ ఎంట్రెన్స్ అవుతున్నామండి. వచ్చేసి ర్యాంప్ అండి. ర్యాంప్ వచ్చేసి గ్రానైట్ వేశారు. మెయిన్ గేట్ అండి. గేట్ డిజైన్ చాలా బాగుంది. వచ్చేసి పార్కింగ్లో ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్, వాల్స్కి వచ్చేసి టైల్స్, మెయిన్ చౌకట్టు టేక్ డోర్ ఇట్లా వస్తాయి. వాల్ సీలింగు, ఈశాన్య మూల బోరు, పక్కన సంపు, 3 ఫీట్ల సెట్ బ్యాక్లా నడిచి చూస్తున్నానండి. ఈజీగా నడవచ్చు. ఇక్కడ వచ్చేసి అవుట్ సైడ్ వచ్చేసి ఒక వాష్రూమ్ ఇచ్చారండి. మీ బంధువులు కానీ మీ రిలేటివ్ కానీ ఇక్కడ వచ్చినప్పుడు వాష్రూమ్ వాష్ చేసుకోవచ్చండి. వెస్ట్కి వచ్చేసి 2 ఫీట్ల సెట్ బ్యాక్ అండి. వెస్ట్లో చూసుకుంటే ఈ విధంగా ఉంటుందండి. చూడండి, చుట్టూ చూసుకున్నా కానీ ఇండ్లే ఉన్నాయి. ఇండ్ల మధ్యలో ఉంటుంది. అట్లా కనబడేది మోడీ అపార్ట్మెంట్లు. మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది. మోడీ కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్లు పక్కకే ఉంటుందండి. చుట్టూ చూసుకున్న ఇళ్ళే ఉంటాయి. మంచిగా ఇక్కడ చూసుకున్న ఇళ్ళే ఉన్నది, మీకు ఇక్కడ చూసుకున్న ఇళ్ళే ఉన్నాయి. ఇళ్ళ మధ్యలో ఉంటుంది. వచ్చేసి మన పార్కింగ్లోకి వచ్చాము. మెట్లకు వచ్చేసి గ్రానైట్ వేశారు. ఎస్ఎస్ స్టీల్ రైలింగు. వాష్ ఏరియాలో వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు, గీజర్ గిట్లా పెట్టుకోవచ్చు. వాషింగ్ మెషిన్ పెట్టుకున్న పాయింట్, గీజర్ పెట్టుకున్న పాయింట్. వచ్చేసి 2 ఫీట్ల సెట్ బ్యాకు. ఇలా ముందుకెళ్తే పార్కింగ్లోకి వచ్చాము. పార్కింగ్ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్, హాల్లో ఫాల్ సీలింగ్, టీవీ పాయింట్ గమనించినట్టయితే మీకు ఎంత పెద్ద టీవీ అయినా పెట్టుకోవచ్చు అండి. చాలా పెద్ద టీవీ పెట్టుకోవచ్చు. ఇందులో ఖజారా టైల్స్ వేసారు. చాలా బాగుంది డిజైన్ అయితే. వెంటిలేషన్ గురించి విండోస్ ఫిట్ చేయలేదు, ఫిట్ చేసి ఇస్తారు. నార్త్లో డోరు అయితే వాస్తు ప్రకారం ఉంటుంది. ఫ్లోర్ వచ్చేసి మార్బుల్స్ చాలా బాగున్నాయండి. మార్బుల్స్ మధ్యలో పట్టీలు ఇచ్చారు, చూసారా, చాలా బాగున్నాయి. మీరు గమనించినట్టయితే ఈ పట్టీలు డిజైన్ అయితే చాలా బాగుంది. చుట్టూ బార్డర్ చూడండి. హాల్లో కానీ డైనింగ్ హాల్లో కానీ ఈ విధంగా ఇచ్చారండి. చాలా బాగున్నాయి. ఇలా ముందుకెళ్ళి ఇలా రైట్ తీసుకుంటే ఇక్కడ వచ్చేసి ఆర్చ్, డైనింగ్ హాల్లో ఫ్లోర్, వాల్ సీలింగ్, వెంటిలేషన్ గురించి విండోస్, ఆ టైల్స్ వేసిన కాడ హ్యాండ్ వాష్ వస్తుంది. సెల్ఫ్స్. ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ కామన్ బాత్రూమ్ ఉంటుందండి. మనకు వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్లో సెల్ఫ్స్, సజ్జా, ఏసీ పాయింట్, వెంటిలేషన్ గురించి విండోస్, వాల్ సీలింగ్, ఫ్లోర్. చిల్డ్రన్ బెడ్రూమ్ ఆపోజిట్ కామన్ బాత్రూంలో గమనించినట్టయితే దాదాపు 8 ఫీట్ల వరకు టైల్స్ వేశారు. టైల్స్ డిజైన్ చాలా బాగున్నాయి. వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్
మాస్టర్ బెడ్రూమ్లో సెల్ఫ్ సజ్జ కింద బీరో పెట్టుకోవచ్చు. ఏసీ పాయింట్, వెంటిలేషన్ గురించి విండోస్, వాల్ సీలింగ్, ఫ్లోర్ వచ్చేసి మార్బుల్స్. మీరు గమనించినట్టయితే చుట్టూ బార్డర్ ఇచ్చారండి, బ్లాక్ కలర్ బార్డర్ చాలా బాగుంది. టైల్స్ డిజైన్ చాలా బాగా వచ్చాయి. ఇలా ముందుకు వెళ్ళి ఇలా రైట్ తీసుకుంటే మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ అండి. అటాచ్ బాత్రూంలో మీరు గమనించినట్టయితే 7 ఫీట్ల వరకు టైల్స్ వేశారండి. టైల్స్ డిజైన్ చాలా బాగున్నాయి. కొద్దిగా సామాన్ పెట్టారు. ఇలా ముందుకు వెళ్తే డైనింగ్ హాల్లోకి వచ్చాము. మనకు వచ్చేసి పూజ గదిలో వాల్స్కి వచ్చేసి టైల్స్, దేని పటాలు పెట్టుకోనికి సెల్ఫ్ ఇచ్చారండి. కొద్దిగా సామాన్ పెట్టారు. ఒకళ్ళు కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. వచ్చేసి ఓపెన్ కిచెన్ ప్లాట్ఫారం వచ్చేసి గ్రనైటు. వాల్స్కి వచ్చేసి టైల్స్ అండి. టైల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి, చూడండి. టైల్స్ డిజైన్ చాలా బాగున్నాయి. సెల్ఫ్స్, సజ్జా, వెంటిలేషన్ గురించి విండోస్, ఈస్ట్ల డోరు వాస్తు ప్రకారం ఉంటుంది. ఇలా ముందుకు వెళ్తే ఒకటో పైకి పోయి చూపిస్తానండి. వ్యూ ఎలా ఉంది, ఏం సంగతి మీకు చూపిస్తాను. మెట్లకు వచ్చేసి గ్రానైట్ వేశారు, చాలా బాగున్నాయి. స్టీల్ రైలింగు, ఇక్కడ అద్దం పెట్టారు, చాలా బాగుంది. పైన వ్యూ ఈ విధంగా ఉంటుందండి. చుట్టూ చూసుకున్న ఇండ్లే ఉన్నాయి. అట్లా కనబడేది మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది. ఈ విధంగా ఉందండి. పైన ట్యాంక్, వాటర్ ట్యాంక్ ఫిట్ చేయలేదు, ఫిట్ చేసి ఇస్తారు. వచ్చేసి ఈ హౌస్ ధర వచ్చేసి 167 గజాల ఈస్ట్ ఫేసింగ్ గల హౌస్ ధర వచ్చేసి కేవలం 90 లక్షలు చెప్తున్నారండి. ఓన్లీ 90 lakhs. కూర్చొని మాట్లాడేటప్పుడు కొద్దిగా తగ్గిస్తారు. ఈ హౌస్ కావాలన్న వాళ్ళు ఫోన్ చేయగలరు. మా నంబర్ వచ్చేసి 9347324563. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వాచింగ్. థ్యాంక్స్. మెయిన్ ముఖ్యంగా అంటే ఇల్లుకు అడ్వాంటేజ్ అంటే మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది. మెయిన్ రోడ్ అంటే రాంపల్లి టు గట్కేసర్ హైవేకి దగ్గరలో ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్టు చాలా బాగుంటుంది. పీస్ఫుల్ ఏరియా, చాలా బాగుందండి ఇల్లు అయితే.